క్యూనే న్యూస్కు స్వాగతం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో సోమవారం ఇస్కాన్ మందిరం మరియు సిరికొండ భగవద్గీత బృందం వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, పల్లకి సేవ, అభిషేకం, ప్రవచనం, శ్రీకృష్ణ జన్మాష్టమి వృత్తాంత వివరణ, ఉయ్యల సేవ, భజన, కీర్తనలు, చప్పన్ భోగ్ నివేదన, లొంకరామలింగేశ్వర ఆలయం నుండి హనుమాన్ మందిర్, నెహ్రూ గల్లీ, బోయి గల్లీ మీదుగా కనగందులవాడ బైపాస్ రోడ్ పోలీస్ స్టేషన్ నుండి లొంకరామలింగేశ్వర స్వామి ఆలయ సన్నిధికి రావడం జరిగింది. అనంతరం శ్రీకృష్ణుని గురించి వివరించారు. గీతా పఠనం, వివిధ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖులు గోవిందరావు, ఒంగోలు వేణు, మాధవదాస, నరిహారదాస, ఇందులేఖదాస మరియు గంగాదాస్, జంగం బాబురావు, భైరి నరేష్, కోలభద్రయ్య, పురుషోత్తం, పారిపల్లి శ్రీను, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్నసత్రం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. श्रीकृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। श्रीकृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। पितु मात स्वामी सखा हमारे, पितु मात स्वामी सखा हमारे, नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। ठाकुर हमारे प्राणों से प्यारे, तुम हो हमारे, हम हैं तुम्हारे, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। गैया चरैया माखन चुरैया, गैया चरैया माखन चुरैया, दीनों की नैया के तुम ही खिवैया, हे नाथ नारायण वासुदेवा। गोविंद मेरो है, गोपाल मेरो है, गोविंद मेरो है, गोपाल मेरो है। श्री बांके बिहारी नंदलाल मेरो है, गोविंद मेरो है, गोपाल मेरो है। श्री बांके बिहारी नंदलाल मेरो है, गोविंद मेरो है, गोपाल मेरो है। गोविंद मेरो है, गोपाल मेरो है। श्री बांके बिहारी नंदलाल मेरो है। गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो। राधा रमण हरि गोविंद बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो। గోవిందదాస గురువు వారికి అందరి తరఫున శ్రీకొండ భగవద్గీత భక్తి వంశీ కృష్ణదాస్ గురుజీ
మాధవ్య గారు గుంటూరు యొక్క గురి ఇబ్బంది రావాల్సింది జగన్ గారు ఒకసారి మా అన్నకు జగన్ ఒకసారి మీ అనుభవము ఏదైనా ఇబ్బంది అనుభవం చెప్తే బాగుంటుంది. అంటే ఏంటో అర్థమవుతుంది. భగవద్గీతలో మొత్తం చెప్పి ఉన్నారు కృష్ణయ్య భగవానుడు. మనం ఎలా బ్రతకాలి, మనం అసలు జీవితాన్ని భగవంతుని సేవలో ఎలా వినియోగించాలి, మనం భగవద్ధామానికి ఎలా వెళ్ళాలి అని భగవద్గీతలో చెప్తున్నారు. భగవంతుని భగవద్గీత, భాగవతం, రామాయణం ఈ మూడు ఉండేవి కూడా కలిగి ఉండదు. అర్థమవుతుందా? మాయ ఏం చేయలేదు అని నా అనుభవం ఏంటంటే, నామాన్ని రోజుకి 5 నిమిషాలైనా హరే కృష్ణ మహామంత్రం మీరు బాగా జపిస్తే, ఆ నామాన్ని వింటూ మీరు చేస్తే మనలో మార్పు వస్తుంది. మార్పు వచ్చినప్పుడు రుచి అనేది వస్తుంది. రుచి వచ్చినప్పుడు మన ఊళ్ళో భౌతిక విషయాలన్నీ తగ్గిపోతాయి అన్నమాట. ఆ ఇంటికి వెళ్ళడం, ఈ ఇంటికి వెళ్ళడం అది చేయలేదు. మన నామాన్ని ఎక్కువ సాధన చేస్తారు. భౌతిక విషయాల నుంచి అంటే తక్కువ ఆలోచించలేరు. భగవంతుడికి ఎలా సేవ చేయాలి, భగవంతుడికి ఎలా అలంకరణ చేయాలి, భగవంతుని గురించి తెలుసుకోవాలి అని మనకి భగవంతుడు అటువంటి 2 విషయాలు గుర్తుకు రాదు. అంటే బాధలు కానీ అవి ఏం చేయవన్నమాట. మన జీవితం అందుకేంటంటే అది మంత్రాన్ని చేస్తూ ఉంటే మనకి రుచి జరుగుతుంది. అది మీరు చేసే దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది అన్నమాట. అది చెప్తే అర్థం కాదు, అదే మీరు ఆచరిస్తే. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.